హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్లాస్. ఇక రాబోయే కథలో ఇక రిషి డివిఎస్టీ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక బుజ్జి కాల్ చేసి నాన్నమ్మకి గుండె ఆపరేషన్ చేయిస్తున్నారు, రావాలన్నా అని చెప్తే సరే అని చెప్పేసి ఇక రిషి వస్తారు, ఇద్దరు కూడా వెళ్తారనమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత సరోజ నిలదీస్తుంది, ఎక్కడికి వెళ్ళారు మీరు ఇద్దరు, ఎంతకాలం ఏం చేస్తున్నారు అని అంటే ఇక అక్కడ సరోజకి వస్తారా, ఇతను రంగా కాదు రిషి సారు, అందుకనే నేనే తీసుకువెళ్ళిపోయాను మా కాలేజ్ ఎండి అని చెప్పేసి అంటూ ఉంటే, కాదు నమ్మను ఇతను మా రంగానే అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇద్దరికి ఫైటింగ్ లాగా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక హార్ట్ ఆపరేషన్ చేసిన రాధమ్మ మామూలుగా ఇక మెలకు అంటే కళ్ళు అయితే తెరిచిన తర్వాత, నానమ్మ ఏంటి ఇది అనేది, రంగా కాదని చెప్తున్నారు, రిషి సార్ అంటున్నారు, మరి నా రంగా ఎక్కడా అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటే ఇక అప్పుడే రిషి వచ్చి, సరోజ నేను చెప్తాను నీకు, ఆ రోజు నా వల్ల ప్రాణాలు కోల్పోయాడు రంగా లేడు, అందుకని అతని బాధ్యత మొత్తం నా మీద వేసుకొని అతను తీర్చాల్సిన అప్పులు, ఇంకా వాళ్ళ అమ్మని అంటే ఇప్పుడు నానమ్మని ఇక తన బాధ్యతగా అన్నీ నేనే చేసుకుంటా వచ్చాను, తన ఆఖరి కోరిక కూడా నాతో చెప్పాడు, నిన్ను మంచిగా చూసుకునే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయమని నువ్వు అంటే చెప్పాడు. నా మరదలంటే నాకు చాలా ఇష్టం, తనకి నేనంటే చాలా ఇష్టం, తను నేను లేనంటే ఈ లోకంలోనే ఉండదు, అందుకనే తనని ఎలాగైనా ఒప్పించి వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి ఇక సరోజ ఇవన్నీ చూసి, నాకు నా బావే కావాలి, నా బావలేని జీవితం నేను బ్రతకలేను అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటే ఇక సరోజకి ఇక రిషి అయితే చెప్తాడనమాట, ఎంతో ప్రాణంగా ప్రేమించి ఇక పెళ్లి చేసుకున్న మా అమ్మ నాన్న ఇద్దరు కూడా కొంతకాలం సమస్యల వల్ల దూరంగా ఉన్నారు, నేను అమ్మ అనే పిలవకుండానే ఆవిడ చనిపోయింది, లోకంలో ఎంతో బాధపడింది, ఈ లోకంలో ఇక మనుషులు శాశ్వతంగా ఉండలేరు, బంధాలు కూడా ఉండవు, సో నువ్వు ఇవన్నీ తలుచుకొని బాధపడడం కంటే అతని ఆఖరి కోరికను నువ్వు తీర్చడం ద్వారా తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి ఇక నువ్వు ఒక మంచి అబ్బాయిని మేము వెతుకుతామని చెప్పేసి ఇక రిషి అయితే చెప్తాడనమాట. ఇక ఎవరున్నారా అని ఇక వస్తారా రిషి ఆలోచిస్తూ ఉంటే ఇక గౌతమ్ అప్పుడే అయితే కాల్ చేస్తాడు, ఎక్కడున్నారా, ఏమైపోయారు, ఈ మధ్య కాలేజీ ఏంటో గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోతున్నట్టు కాల్ వచ్చింది, పేపర్లో చూశాను, మీరిద్దరు లేరా ఏంటి అని చెప్పేసి అంటే, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడే ఉన్నాం, నువ్వు రా బాబు త్వరగా నీతో పని ఉంది, ఎప్పుడో సగం స్టార్టింగ్లో సీరియల్లో వచ్చావు, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు, ఎండింగ్ కన్నా రమ్మని చెప్పేసి పిలిస్తే ఇక గౌతమ్ అయితే వస్తాడనమాట. సరోజని అయితే ఇక గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేస్తారు, మంచివాడు అని చెప్పేసి, బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, ఇక ఆ బిజినెస్లో బిజీగా ఉన్నానని చెప్తా ఉంటాడు గౌతమ్. ఇక్కడేమో మనుకి ఏంజల్కి చేస్తారు, అక్కడ ఒకవేళ రంగా బతికి లేకపోతే మాత్రం ఇక గౌతమ్కి కానీ ముకుల్కి కానీ అంటే క్యారెక్టర్ని ముగించేసేసి అంటే వాళ్ళిద్దరు జోడీలాగా అయితే చూపిస్తే బాగుండని చెప్పేసి అనమాట. ఇక రాబోయే కథలో అయితే ఇక ఈ విధంగా అయితే గతాన్ని అంతటినీ కూడా చెప్పేసి తెలుసుకొని అక్కడతో చాప్టర్ క్లోజ్ చేసేస్తారు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక ఈ పాండు ఉంటాడు కదా, ఆ పాండువులు అయితే చెప్తారనమాట, వస్తారని చంపలేకపోయాం, రంగా అని ఒకడు ఉంటాడు, ప్రతిసారి వచ్చి వస్తారని కాపాడుతూ ఉంటాడు, అందుకని మేము చంపలేకపోయాం అని అంటే, వస్తారికి ముందే తెలుసా రంగా అని చెప్పేసి అంటే వీళ్ళిద్దరు కావాలని నాటకం ఆడుతున్నారన్న నిజాన్ని అయితే ఇక మన శైలేంద్ర అయితే తెలుసుకోవడం, ఇక తమ్ముడికి ఎదురుపడి ఇద్దరు కూడా మాటలు యుద్ధంలాగా బంధాలు బంధుత్వాలు మర్చిపోయి ఆస్తి కోసం ఇలా నేను ఈ క్షణాన్ని ఏదైనా చేయగలను కానీ చెయ్యను, నీకు నాకు తేడా ఏంటి, మా అమ్మను కోల్పోయాను నేను, ఎంత బాధగా ఉందో తెలుసా అని చెప్పి, ఈ పదవులు ఇలాంటివన్నీ వస్తాయి పోతాయి, పోయిన ప్రాణం వస్తుందా అని చెప్పి, మా అమ్మని నాకు తెప్పించేసే, నీకు ఇలాంటి ఎన్నో ఎండివి సీట్లు ఇస్తాను అని చెప్పేసి ఇక తన కళ్ళు తెరిపిస్తాడనమాట. పెద్దమ్మ నిన్ను ఎంత నమ్మానో, అమ్మ కంటే ఎక్కువగా నిన్నే నమ్మాను, అలాంటిది మా అమ్మని నాకు దూరం చేసేసి ఏ ఆనందం పొందావు, ఈ ఆస్తులు ఈ గట్రా ఇప్పుడు ఎన్ని ఉన్నా కానీ పోయిన మా అమ్మని తీసుకురాగలవా అని చెప్పేసి తన కళ్ళు కూడా తెరిపిస్తాడనమాట. ఇక ధరణి కోసం శైలేంద్రని, ఇక పెదనాన్న కోసం దేవయానిని క్షమించి మనుషులుగా చేసి సీరియల్ని అయితే ఎండ్ చేసేస్తారు అనుకుంటున్నా. చూద్దాం ఫ్రెండ్స్, ఇక రాబోయే కథలో ఇలానైతే కొంచెం మార్పులు లాగా అయితే జరగచ్చేమో.